హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పెసర దోశని, పెసరట్టుని, అలాగే ఇందులోకి బెస్ట్ కాంబినేషన్గా అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. గ్లూటెన్ ఫ్రీ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే ఒక గిన్నెలో 1 కప్ పెసలను తీసుకోండి. అలాగే ఇందులోకి పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పును యాడ్ చేయండి. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు యూజ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ మినప్పప్పునైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని వాటర్తో ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి. నెక్స్ట్ డే ఇందులోని వాటర్ అన్ని వంపేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి మిక్సీ జార్లోకి సగం క్వాంటిటీని యాడ్ చేయండి. నెక్స్ట్ పెసల పైన 1 ఇంచ్ వరకు వాటర్ వచ్చేలా యాడ్ చేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మిగిలిన పెసలను కూడా మెత్తగా గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ దోశ పైన స్ప్రెడింగ్ కోసం ఒక గిన్నెలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయకి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే 1 ఇంచు అల్లం తరుగుని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి స్పూన్తో అంతా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేయండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ 1/2 కప్ అల్లం ముక్కల్ని యాడ్ చేయండి. అల్లం ముక్కలు అనేవి మందంగా కాకుండా కొంచెం పలుచగా కట్ చేసుకోండి, కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి 6-7 ఎండుమిర్చిని యాడ్ చేసి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్యలో గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. 4-5 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు, 4 వెల్లుల్లిని పొట్టు తీసేసి యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని గరిటెతో మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బెల్లంని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసి అంతా బాగా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న సైజ్ గ్లాస్తో వాటర్ని యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ తాలింపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసి అంత బాగా ఫ్రై చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసి చట్నీలోకి మిక్స్ చేయండి. అంతే అండి, అల్లం చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం చట్నీని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ని వేడి చేయండి. ప్యాన్ వేడయ్యాక గట్టితో పిండిని వేసి పిండి అంతటిని రౌండ్గా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ దోశ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసి ప్యాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ దోశని బాగా రోస్ట్ చేయండి. 1 నిమిషం తర్వాత ఈ దోశ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ని స్ప్రెడ్ చేసి మరో 1/2 నిమిషం పాటు అలాగే ఉంచి దోశని ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దోశని 2 వైపులా కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు పెసరట్టు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దోశ వేసిన తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. నెక్స్ట్ ఒక 1/2 మినిట్ వరకు దోశని అలాగే ఉంచి మళ్ళీ టర్న్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి ఆనియన్ మిక్చర్ని స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక ఒక గరిటెతో ఉప్మాని తీసుకొని మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేయండి. ఈ పెసరట్టు కోసం మీరు ఉప్మా అనేది గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోవాలండి. అప్పుడే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా ఉప్మా అంతటిని స్ప్రెడ్ చేశాక దోశని ఫోల్డ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, పెసర దోశ, పెసరట్టు అలాగే అల్లం చట్నీ రెడీ. చాలా అంటే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు ఇదే ప్రాసెస్లో దోశని, పెసరట్టుని అలాగే అల్లం చట్నీని ప్రిపేర్ చేసి చూడండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.